ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యా ప్రకాశానంద సద్గురుదేవాయ నమః. శ్రీ స్వామివారి తత్వసారంలోనే నరుని దేహము అరుదురోరన్న మానవత్వము ఎల్లవేళల రాదురాదన్నా ఉత్తమంబగు దేహముంది విషయ సౌఖ్యము దూరముంచి సర్వసుఖముల నిలయమైన ఆత్మబడసి ముక్తి నొందుమురా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఈ నరుని దేహం అరుదురోరన్న, ఈ మానవ దేహం చాలా చాలా కష్టం. మనం ఎంతో 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 పుణ్యాన్ని ధారపోస్తే మనకి ఈ మానవ దేహం వచ్చిందిట. అనేక జన్మలుగా మనం క్రిమి కీటకాదుల జన్మల నుంచి ఒక్కొక్క జన్మ ఎత్తుతూ ఎంతో పుణ్య ఫలితం వల్ల ఉన్నతమైన మానవ దేహం వచ్చింది. ఈ మానవత్వం ఎల్లవేళలా రాదు. ఇట్టి మానవత్వాన్ని ఉన్నటువంటి ఇట్టి మానవత్వము కలిగినటువంటి ఈ దేహం ఉత్తమమైంది. ఇటువంటి ఉత్తమమైన దేహాన్ని పొందిన తర్వాత కూడా ఇక విషయ సుఖాల వ్యామోహాల్లో ఉండనేలా సర్వసుఖాలకి నిలయమై మీ హృదయంలోనే కొలువై ఉన్నటువంటి సర్వ విశ్వాలకి సకల భువనాలకి ఆధారమైన సర్వ ఐశ్వర్య స్వరూపుడు ఆనంద స్వరూపుడు అయిన మీ హృదయేశ్వరుడైన పరమాత్మను పొంది ముక్తి సుఖాన్ని పొందవయ్యా. ఓయి మానవుడా, నీవు ఇక లోక విషయ వ్యామోహాలని వదిలే అన్నిటికీ ఆధారమైనటువంటి నీ హృదయంలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మను ఆశ్రయించి ఈ జీవితం ఆయన ప్రసాదంగా స్వీకరించి జీవితంలో ఇవ్వబడినటువంటి కష్ట సుఖాల అనుభవాలన్నీ కూడా ఈశ్వరార్పణ చేస్తూ మానవ జన్మను ధన్యం చేసుకున్నాయన అంటూ చక్కటి ప్రబోధన అందించిన శ్రీ సద్గురు వరేణ్యులకు అనేక వందనములు. హరి ఓం నమః.